నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ రోజు ప్రత్యేకంగా మీరు ఎవరి స్వభావం అంటే రాసుల బట్టైనా నక్షత్రాల బట్టైనా స్వభావం బాగా చెప్తారు. కరెక్ట్ గా చాలా మంది కూడా రిలేట్ అయ్యి కమెంట్స్ చేస్తూ కూడా ఉంటారు. సో ఈ రోజు మనము రాసుల బట్టి ఎవరి స్వభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్కొక్క రాశి బట్టి మాట్లాడుకుందాం. తప్పకుండా. మీనరాశి. మీనరాశి చాలా మనకి ద్విస్వభావ రాశి అంటుంది దీన్ని. సో ఈ రాశాధిపతి గురువు. ఈ మీనరాశిలో ఉండడం మనుషులు 3 టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు దీంట్లో. ఎందుకంటే దీంట్లో ఉండే నక్షత్రం ఏంటంటే మనకి రేవతి నక్షత్రం, అది బుధ నక్షత్రం. సో బుధుడికి నిజం పొందుతుంటారు ఈ మీనరాశిలో. తర్వాత పూర్వభాద్ర నక్షత్రం, అది గురు నక్షత్రం, అది పర్వాలేదు. తర్వాత ఉత్తరాభాద్ర శని భగవాన్ నక్షత్రం. సో గురువు ఎంత బలమో శని బలం కూడా అంతే ఉండాలి మనకి జాతకంలో. ఎందుకంటే అప్పుడు కానీ మనకి కెరియర్లో గ్రోత్ అనేది తెలియదు. అలాంటి నక్షత్రాలు కనుక డిఫరెంట్ కేటగిరీ పీపుల్. మీనరాశి వాళ్ళు 50 ఏళ్ల కిందట వాళ్ళని మనం తీసుకుంటే చాలా బుద్ధిమంతులు, ఏ పనైనా చేసే సామర్థ్యం ఉన్నవాళ్ళు, చాలా చక్కగా ఏ మాటైనా పెద్దవాళ్ళని గౌరవించి పెద్దల మాట వింటూ వాళ్ళు చెప్పింది ఫాలో అవుతూ ఉండేవాళ్ళు మీనరాశి వాళ్ళు. ఇప్పుడు ఈ జనరేషన్ మీనరాశి వాళ్ళని తీసుకుంటే తల్లిదండ్రులు చెప్పే మాట వినకుండా మొండిగా తిరిగేవాళ్ళు, చెప్పిన మాట చెవికి ఎక్కించుకోకుండా వాళ్ళు నచ్చండి చేసుకునేవాళ్ళు, ఇష్టవచ్చుడుగా మాట్లాడేవాళ్ళు, ఇష్టవచ్చుడుగా తిరిగేవాళ్ళు, సోమరిగా ఉండేవాళ్ళు, అంటే బద్ధకంగా ఉండేవాళ్ళు, లేజీ ఫెలోస్. ఇవన్నీ మీనరాశి. ఇప్పుడు జనరేషన్ అంతా, ఇప్పుడు జనరేషన్ అందరూ ఇప్పుడు 25 ఏళ్ల మీనరాశి వాళ్ళు తీసుకోవడానికి అన్ని లక్షణాలు ఉంటాయి. వాడి అదృష్టం జాతకం తల్లిదండ్రులు అదృష్టం బాగుంటే అబ్బాయి మంచి లగ్నం పడితే, ఒకవేళ ఆ కేటగిరీస్ లేకుండా మంచి బుద్ధిమంతుడై బాగా చదువుకొని మంచి ఉన్నత స్థానానికి వెళ్తారు. ఎందుకంటే మీనరాశి అంటే గురువు అధిపతి. అన్ని విద్యల్లో ఉన్నతమైన విద్యలు చదువుతారు వీళ్ళు, ఉన్నతమైన స్థానాల్లో ఉంటారు వీళ్ళు, ఉన్నతంగా బతుకుతారు వీళ్ళు. కానీ ఇప్పుడున్న జనరేషన్ అందరూ కలియుగ ప్రభావం ఏంటంటే ఈ నక్షత్రాలు ఒక ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా పడుతుంది కనుక ఖచ్చితంగా ఉన్నతం కంటే నీచంగా బతికే వాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఒక రేవతి నక్షత్రం అమ్మాయి నైట్ టైం క్లబ్కి వెళ్ళి తిరిగి వస్తుందంటే ఎంత దారుణం. అవి కూడా ఉన్నారు మీనరాశిలో అండి. అబ్బాయిలు తాగుతుంటే వేరే విషయం, అమ్మాయిలు కూడా ఉన్నారు. అదే అసలు మామూలుగా అయితే మనకి ఒక రేవతి నక్షత్రం అంటే బాగా చదువుకొని బుద్ధిమంతురాలు, చక్కగా తెలివిగా తన ఇంటి పని తను చేసుకోగల సామర్థ్యం ఉన్నవాళ్ళు, తండ్రికి చేదోడు వదలుగా ఉండే అమ్మాయి కూడా ఉంది. 2 రకాలు ఉన్నారు. ఇక లగ్నాలు బాగుంటే ఇలా ఉంటుంది, లగ్నం బాగాలేకపోతే అలానే ఉంటుంది అది. సో వివాహం కాకుండా ఉన్న అమ్మాయిల్లో మీనరాశి కూడా ఉంది, అబ్బాయిలు కూడా ఉన్నారు. సో ఇంట్లో తిరుగుబోతుగా ఉండి తల్లిదండ్రులు బాగా ఏడిపించి ఈ అర్ధరాత్రి వరకు తిరిగి వచ్చి రోడ్ల మీద తిరిగి తాగి వచ్చి ఇంట్లో పడిపోయి తండ్రిని ఏడిపించే వాళ్ళు కూడా మీనరాశిలో ఉన్నారు. సో తల్లిదండ్రులకి చిన్నప్పటి నుంచి కష్టం తెలిసి పెంచి వాళ్ళు చెప్పినట్టు విని చదువు కుటుంబ బాధ్యత చేసే వాళ్ళు కూడా ఉన్నారు మీనరాశి. సో 2 రకాల మనుషులు మీనరాశిలో ఈ కాలం వాళ్ళు ఉన్నారు అది. కానీ 10% ఇలా ఉన్నవాళ్ళు, 90% ఇలా ఉన్నవాళ్ళు నేను చెప్పినట్టే. 90% పీపుల్ శుభ్రంగా రాత్రుల పూట తిరిగి వ్యవహార యాత్రలు చేసే వాళ్ళందరూ మీనరాశి వాళ్ళే. రాత్రుల పూట గోల చేసి బాధ పెట్టే వాళ్ళు, ఎదుటి వాళ్ళు డిస్టర్బ్ చేసే వాళ్ళు, నాయిస్ ఇచ్చే వాళ్ళు కూడా మీనరాశి వాళ్ళు ఉన్నారు. ఏదో లగ్నం బాగుండి చదువుకున్న వాళ్ళు లగ్నం బాగుండి 10% బాగున్న వాళ్ళు బుద్ధిమంతులు. అది మామూలుగా మనం మీనరాశి అంటే బుద్ధిమంతులు అని చెప్తాం, కానీ ఇప్పుడు అది చెప్పడానికి లేదు. నేను చాలా జాతకాలు చూశాను. ఇప్పుడు ఆ జాతకాలు చూస్తాను మీనరాశి వీళ్ళు ఇదేంటి ఇలా ఉన్నారు వీళ్ళు అని చెప్పి అంటే, అమ్మ దీనికి ఏదైనా మార్గం చెప్పండి అమ్మా అని చెప్పి అడుగుతున్నారు. సో జనరేషన్ బట్టి మనుషులు మారిపోయారు, ఆలోచన మారిపోయింది, అది విషయం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ప్రతి ఒక్క రాశికి నిజంగా ఈ వీడియో కూడా చాలా మంది రిలేట్ అవుతారు. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.